ఇప్పుడు రైట్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. దీని ద్వారా ఇన్నోవేషన్స్ ఇంకా మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా డయాలిసిస్ విభాగంలో కానీ, అంటే ఇప్పుడు మొబిలిటీ అంటే ఇట్లా బ్యాగ్ వేసుకొని డయాలిసిస్ చేసే ఆ యంత్రాలు కానీ, లేదా ఆర్టిఫిషియల్ కిడ్నీస్ కానీ, లేదా ముఖ్యంగా ఈ డయాలిసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంది కిడ్నీ లేని వాళ్ళకు, సో వచ్చే 5 to 10 yearsలో ఏమన్నా సొల్యూషన్స్ కనబడే అవకాశం ఉంది? ఇది చాలా సంవత్సరాల నుంచి నేను వింటూనే ఉన్నాను ప్రయోగాల గురించి. ఆర్టిఫిషియల్ కిడ్నీసు దాన్ని తయారు చేయటం అనేది ఇంతవరకు అది ఎప్పుడు కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఓన్లీ థింగ్ నేను అనుకున్నది ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ స్టాండర్డ్ డయాలసిస్ సెంటర్స్ అవి మాత్రమే మనకు అందుబాటులో ఉండి, మనకి టెక్నాలజీ డ్రివెన్లో ఏంటంటే మనం ఎక్కువ టైం వేస్ట్ కాకోకుండా ప్రాబ్లీ మన డయాలసిస్ని ఎప్పుడు కావాలి, ఏ టైం కావాలి, ఎట్లా ఫిక్స్ చేసుకోవాలో దానికి అన్నిటికీ టెక్నాలజీ హెల్ప్ అవ్వచ్చు. అంతకుమించి ప్రజెంట్ డే ట్రాన్స్ప్లాంటేషన్కి ఆల్టర్నేటివ్గా వేరే ఏదో ఒక మెషిన్ మన బాడీలో పెట్టుకొని మనం దాంతో శుద్ధి చేసుకోవటం అనేది లేదు. ఇప్పుడు మనం డయాలసిస్ హాస్పిటల్కి రాకుండా హోమ్ డయాలసిస్ అనే ఫెసిలిటీ ఉంది, అది విచ్ హీ కెన్ డూ అట్ హోమ్. రెండోది పెరిటోనల్ డయాలసిస్ అని ఉంది. పెరిటోనల్ డయాలసిస్లో మేము ఒక చిన్న ట్యూబ్ పొట్టలో పెడతాం, ఆ ట్యూబ్లోకి ఫ్లూయిడ్ పంపిస్తారు, మళ్ళీ ఎంప్టీ చేస్తారు, అట్లా సైకిల్స్ జరుగుతాయి. దాని ద్వారా హీ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ డయాలసిస్. స్మూత్ న్యాచురల్ వే ఆఫ్ డయాలసిస్ దాంతో జరుగుతుంది. పొట్టలోకి ఇన్ని లీటర్ల ఫ్లూయిడ్ వేస్తారు, దాన్ని ఒక 3-4 hours ఉంచుకుంటారు, ఆ ఫ్లూయిడ్ డ్రైన్ అవుట్ చేస్తారు. ఈ ఫ్లూయిడ్ మన బ్లడ్లో ఉన్న మలినాలన్నింటినీ బయటికి తీసుకొచ్చేస్తుంది. ఇది పెరిటోనల్ డయాలసిస్. సో ఈ ప్రక్రియలు ప్రజెంట్ మనకు ఉన్నాయి. ఏవి టు అవాయిడ్ ఏదైనా మనకు హీమోడయాలసిస్ హాస్పిటల్ డిపెండెంట్, హాస్పిటల్కి రావాలా అని అవాయిడ్ చేసుకోవడానికి. మనం ఇంకా ఫ్యూచర్లో విత్ ఇన్నోవేషన్స్ ఇంకేమైనా గొప్పగా వచ్చి మనకి ఏమైనా హెల్ప్ అవుతుందని చూడాల్సి ఉంటుంది. మెడ్+, లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.